ఓకే. పుట్టమది గారు మీరు చెప్తున్న మంథనిలో 2,30,000 మంది ఓటర్లు ఉన్నారు. కేవలం 300 మంది మాత్రమే బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. దాంట్లో శ్రీధర్ బాబు ఫ్యామిలీ నుంచి కేవలం 3 ఓట్లు మాత్రమే ఉన్నాయి మీరు చెప్తున్నారు. ఓకే. ఇప్పుడు కూడా 10 ఏళ్ల నుంచి అధికారం చేపట్టింది బీఆర్ఎస్ పార్టీ. వెల్మ సామాజిక వర్గం వాళ్ళు అప్పుడు ఆధిపత్యం వహించారు. ఇప్పుడు రెడ్ల సామాజిక వర్గం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆధిపత్యం చెలాయిస్తోంది. ఈ ఈ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పుట్టమది లాంటి వాళ్ళు ఇప్పుడు మరొకసారి కూడా ఆ కల్వకుంట్ల కవిత కేసీఆర్ కూతురుగా ఆమె ఒక బహుజనవాదాన్ని ఎత్తుకుంటున్నారు. తర్వాత బీసీల గురించి కొట్లాడుతున్నారు, బీసీ జనగణన గురించి మాట్లాడుతున్నారు, రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నారు. సో ఆమె కూడా కేసీఆర్ తానులోనే ఒక ముక్కే కదా, ఆమెను ఎట్లా మీరు ఒక బీసీ నేతగా ఆమెను ఎట్లా కలుపుకొని ముందుకెళ్తారు? ఇప్పుడు దీనికి సంబంధించి ఏం చెప్పారు? అంటే కవిత గారి నిర్ణయాన్ని పార్టీ ఏం ఆలోచిస్తుంది, నాయకుడు ఏం నిర్ణయం తీసుకుంటాడు మనం చూడాలి. చూసిన తర్వాత పార్టీ ఏ లైన్ తీసుకుంటుంది, కవిత లైన్ ఏంటిది, ఇవన్నీ మనం అర్థమైన తర్వాత ఆమె లేక బయటికి వచ్చిన తర్వాత పార్టీలో కొంత నాయకులు దానికి కార్యకర్తలు గందరగోళమైన పరిస్థితి నెలకొంది. దానికి కేటీఆర్ గారు అయితే చిన్నగా క్లారిఫికేషన్ ఇచ్చారు. సో దాని మీద ఇంకా మనం సమగ్రంగా కూడా రేపు కవిత గారు ఇంకా భవిష్యత్తులో ఏం చెప్తారు, ముఖ్యమైనటువంటి వ్యక్తి ఈ పార్టీకి మెయిన్ కేసీఆర్ గారు ఏం ఆలోచిస్తాడు, పార్టీలో ఏం చర్చ జరుగుతుంది అయినాక మనం ఆలోచించాలి. అంటే ఆమె వచ్చి ఆల్రెడీ అమెరికా నుంచి వచ్చింది, ఆ లేఖ నేనే రాసిన కుండబద్దలు కొట్టినా ఇంకా మా కుటుంబం నుంచి కానీ మా హరీష్ రావు కేటీఆర్ దాని పట్ల ఒక స్పష్టమైన వివరణ ఇవ్వకపోవడం వల్ల కార్యకర్తలు నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం ఏం లేదు. కవిత గారి నిర్ణయం తీసుకుంటే ఎవరు ఏం నిర్ణయం తీసుకోవాలో అప్పుడు ఆలోచిస్తారు. అంటే ఆమె బహుజన సమాజ్ పార్టీ ఒకటి పెడుతున్నది తెలంగాణ అనే ప్రచారం కూడా జరుగుతుంది. నిజంగా అట్లాంటి పార్టీ పెడితే కనుక తెలంగాణలో మనం ప్రచారం మీద మాట్లాడొద్దు, అటా మీద మాట్లాడొద్దు. ఆ నిర్ణయం వచ్చిన తర్వాత దాని మీద మనం మాట్లాడాలి. సో ఆమె నేను నిర్ణయం ఇట్లాంటి వ్యాఖ్యలు ఈ సమయంలో అంటే ఇప్పుడు 10 ఏళ్ళు అధికారం చెలాయించారు, 14 ఏళ్ళు తెలంగాణ ప్రజలకు కలిసి ఉద్యమం చేసి కేసీఆర్ ఒక మహానేతగా తెలంగాణలో చరిత్రలో చెరపలేని పేరు. అలాంటి దాంట్లో ఒక సంవత్సరంన్నర కూడా మరి బీఆర్ఎస్ పార్టీ కొన్ని కష్టాలు ఎదుర్కొంటుంది. మూడోసారి జరిగిన ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు, సిట్టింగ్లకు సీట్లు ఇచ్చారు. ఆ సందర్భంలో 39 సీట్లు వచ్చినాయి. ఇంకా ముఖ్యమంత్రి కాస్త ప్రతిపక్ష నాయకుని పాత్ర పోషిస్తున్న తరుణంలో ఇది దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, కాంగ్రెస్ బీజేపీలు ఆరోపిస్తున్నాయి. ఏం చెప్తారు? అట్లా పని ఒకదానితోటి కాదు. కవిత గారు ఆమె భావాన్ని వ్యక్తపరిచిన అని చెప్తున్నారు. అయినంత మాత్రానే పెద్ద మునిగిపోయేది ఏం లేదు. మనం ఇంకా స్వాగతించాలి. ఏంటంటే ఓకే స్వాతంత్రం ఎక్కువ ఉన్నది, ఇంతకుముందు నిర్బంధము కేసీఆర్ గారి దగ్గర మాట్లాడలేరు, ఎవరు చెప్పలేరు. కనీసం ఆమె చెప్పినా అని చెప్పింది, ఇంకా చెప్పేవాళ్ళు ఇంకెక్కువ వస్తారు. స్వాగతించాలి. నాలాంటి వాడిని కూడా మళ్ళీ రేపు పొద్దున ఇంకేదైనా చెప్పదలుచుకుంటే నేను కూడా చెప్పొచ్చు. కేసీఆర్ గారు ఈ విషయంలో ప్రకటన చేస్తారా? మీరు అన్నట్టు ఇన్ని రోజులు నేను అందరికి అందుబాటులోనే ఇక ముందు అందుబాటులో ఉంటాడు, మరి కవిత చెప్పినట్టుగా అందుబాటు అంశానికి వస్తే రేవంత్ రెడ్డి కానీ ఎక్కువ అందుబాటులో ఉన్నాడు కేసీఆర్ గారు. ఎవరు రేవంత్ రెడ్డి గారేమో మాట ఎక్కడ ఆయన గెలిచిన తర్వాత ఇప్పుడు 16 నెలలు అయిపోయింది. అటు గజ్వేల్ కానీ ఇటు ప్రజలతో కానీ మీలాంటి నాయకులతో ఆయన గజ్వాల్ కాన్స్టిట్యున్సీ లో ఉంటున్నాడు. అనేక సార్లు నేనే వెళ్ళొచ్చిన, అనేక మీటింగ్లు జరుగుతున్నాయి, అందరినీ కలుస్తున్నాడు. రేవంత్ రెడ్డి కన్నా అయితే గొప్పగా ఉన్నాడు. దొరా అని చెప్పిన రేవంత్ రెడ్డి పెద్ద దొర కూర్చున్నాడు. ఇవాళ ఆయన జూబ్లీ హిల్స్ ప్యాలెస్ నుంచి ఇప్పటి వరకు బయటికి వస్తలేడు. పాప మాజీ ఎమ్మెల్యే నర్సయ్య గారు, గుమ్మడి నర్సయ్య గారు రోడ్డు మీద నిలబడి బాధపడ్డాడు. సో అట్లా కేసీఆర్ గారి కన్నా రేవంత్ రెడ్డి పెద్ద దొరై కూర్చున్నాడు. సో కవిత గారు ఇవాళ ఆమె చెప్పిన విషయాన్ని మనం స్వాగతించాలి. సో అట్లా మనం చెప్పింది కదా. అంటే నేనేమంటా అంటే బీసీ వాదం ఎత్తుకోవడానికి ఒక బీసీ నాయకుడు కావాలి. పుట్టమది లాంటి వాళ్ళు చేస్తే అంతా మరి యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు ఆమె కూడా వెల్మ సామాజిక వర్గం కేసీఆర్ కూతురు, ఆమె ఒక బీసీ వాదాన్ని ఎత్తుకుంటదంటే కేవలం ఇదంతా మనం వెయిట్ చేయాలి, చూద్దాం ఆమె ఏం చెప్తుందో ఏందో. ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారానో ఒక విషయం ద్వారానో మనం అన్ని కూడా నిర్ణయించలేము కదా. ఓకే, ఆమె తిహార్ జైలు నుంచి మొత్తం మీద ఆమె బీసీ నినాదం, బీసీల గురించి మాట్లాడము, బీసీల గురించి చెప్పడము మనం స్వాగతిద్దాం. ఎవరు దీన్ని పాపం కట్టుకున్నారో ఏమనేది పక్కకు పెడితే ప్రతి ఒక్కరు వీళ్ళకి అన్యాయం జరిగింది, వీళ్ళకి న్యాయం జరగాలి అనడం అయితే మనం స్వాగతించాలి. ఓకే, తిహార్ జైలు నుంచి ఆమె 5.5 నెలలు తిహార్ జైల్లో ఉన్నారు. సో లిక్కర్ కేసులో ఆమె జైల్లో ఉండి వచ్చిన తర్వాత ఆమె రిసీవ్ చేసుకోవడానికి కేసీఆర్ తప్ప మిగతా వాళ్ళు హరీష్ రావు, కేటీఆర్ అందరు, మీరు కూడా మేము అందరం వెళ్ళాం. సో ఇప్పుడు ఆమె అమెరికా నుంచి వచ్చిన క్రమంలో అంటే ఈ లేఖ రాసిందని బయటపడిన తర్వాత
ఒక బీఆర్ఎస్ కార్యకర్త కనిపించలేదు, ఒక గులాబ్ జెండా కనిపించలేదు అసలు. జైలు అంశం తోటి నిన్న అమెరికా అంశం మీరు ముడిగట్టదు. ఆమె కొడుకులది కాన్వికేషన్ కు పోయొచ్చింది, జైల్లో నుంచి వచ్చింది కనుక అందరూ కూడా పరామర్శించి కలు ప్రయత్నం చేస్తారు. అది వేరే అంశం, ఇది వేరే అంశం, దాన్ని దీన్ని పోల్చొద్దు. ఇది ప్యూర్లీ కుటుంబ కార్యక్రమానికి పోయింది ఆమె. అక్కడ పాపం 5 నెలలు నిర్బంధంలో ఉండి వచ్చింది కనుక అందరూ కూడా పరామర్శించి హక్కును చేర్చుకొని మేము ఉన్నామని ధైర్యం ఇచ్చి బలం ఇచ్చి దానికి పోతారు. ఇది నిన్నటి ప్రైవేట్ ఆమె కుటుంబం. కేసీఆర్ కుటుంబంలో వస్తుంటారు, దాన్ని కేసీఆర్ కుటుంబంలో ఆధిపత్య పోరు మొదలైంది, దాంతో పార్టీలో సంక్షేమం ప్రారంభమైంది. దీంట్లో ఆధిపత్య పోరు కన్నా స్వతంత్రం ఎక్కువ వచ్చింది అని అనుకోవచ్చు మనం. మంచి మంచి పరిణామమే కదా. అందరూ కూడా భావ స్వేచ్ఛను అక్కడ కూడా మొదలైందని స్వాగతించాలి మనం. దాన్ని పెద్ద నెగిటివ్ తీసుకోవాల్సిన అవసరం లేదు, అంత పాజిటివ్ గా తీసుకోవాలి. 100% బాధే ఉన్నది. ఆమె కనుక బీసీ వాదం ఎత్తుకొని కనుక ఉంటే పుట్టమది ఆమెతోనే ఉంటాడా? నేను బీసీ వాదం ఇవ్వడు ఉంటా. నేను స్వయాన బీసీని. ఆ వాదాన్ని చాలా మంది భయపడ్డప్పుడు నేను బీసీల గురించి మాట్లాడినా. బీసీల గురించి నేను బీసీ సంఘ నాయకునిగా మాట్లాడలే, ఒక ఎమ్మెల్యేగా మాట్లాడినా, ఒక పార్టీలో ఉండి మాట్లాడినా. నేను బీసీ వాదాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తుంది. బీసీలకు న్యాయం జరగాలని కొట్లాడేటోని, బీసీల పక్షపాతిగా ఉండేటోని. సో ఎవరెంబడి ఉంటున్నా ఎవరెంబడి పోతున్నా అనేది మనం పరిస్థితులు దాన్ని ప్రభావితం చేస్తాయి.